నమస్తే అండి. ఈరోజు పచ్చి కొబ్బరి పెరుగు పచ్చడి చేస్తున్నామండి. అంటే కొబ్బరి ముక్కలు వేయించకుండానే పచ్చడి చేస్తాము. అన్నంతో కానీ, చపాతీతో కానీ, ఇడ్లీతో కానీ, దోశలతో కూడా చాలా బాగుంటుంది. అన్నంలో కలుపుకు తినడానికి కూడా చాలా బాగుంటుంది. దానికి కావాల్సిందంతా 1 కప్పు కొబ్బరి ముక్కలు తీసుకున్నానండి. కొబ్బరికాయ కూడా మరీ ముదురుగా ఉండేది కాదు, అలాగని బాగా లేతగా ఉన్నది కాకుండా మధ్యస్థంగా ఉన్నవైతే ముక్కలు మనకి పచ్చడి బాగుంటుంది. పుల్లటి పెరుగు 1 సగం కప్పు తీసుకున్నానండి. జీలకర్ర 1 చిన్న స్పూన్ తీసుకున్నాను. అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు 2 తీసుకున్నాను. కారం ఎక్కువగా కావాలి అంటే 1 ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. మనం తాలింపులో కూడా ఎండుమిర్చి వేస్తాం కాబట్టి చూసుకొని మిరపకాయలు మనం తీసుకోవాలి. ఇవన్నీ మిక్సీలో వేసి ముద్ద చేసేద్దాము. వండి తగినంత ఉప్పు వేసి మిక్సీలో వేసి ఇలాగా మెత్తగా రుబ్బుకున్నాను. ఇప్పుడు మనం తాలింపు వేయాలి కదా. కరివేపాకు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిర్చి 2 తీసుకున్నాను. ఆవాలు ఇవి దోరగా వేయించాలి. చట్నీకి ఎప్పుడైనా తాలింపు కొంచెం బాగా వేగితేనే ఫ్లేవర్ బాగుంటుందండి. ఈ పచ్చడి తింటే కూడా కడుపుకు చల్లగా ఉంటుంది. పెరుగు వేసాం కదా, ఈ వేసవి కాలంలో అయితే చాలా బాగుంటుంది. కొంచెం ఆయిల్ తీసుకున్నాను. సిమ్లో వేగనివ్వాలండి. మనం ఉంచుకున్నాం కదా తాలింపులకని శనగపప్పు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు ఇవన్నీ అలా సిమ్లో వేయించుకోవాలి. బాగా దోరగా వేగితేనే తాలింపు చట్నీలకి వేటికైనా ఏ చట్నీలకైనా దోరగా వేగితే మనకి తినేటప్పుడు ఫ్లేవర్ తగులుతుంది, చాలా బాగుంటాయి కూడా. ఇలా సిమ్లో వేయించుకోవాలి. తాలింపు వేగిపోయిందండి. ఇదంతా మనం తయారు చేసుకుని చట్నీలోకి వేసేద్దాము. తాలింపు శుభ్రంగా కలిపేద్దాము. అంటే ఇది అన్నంలో కలుపుకోవటానికి బాగుంటుంది, ఇడ్లీతో బాగుంటుందండి, అలాగే దోశలతో కానీ. ఈ సమ్మర్లో అయితే పెరుగు వేసుంటాం కాబట్టి చాలా మంచిది కూడాను. ఈ చట్నీ మీరు ప్రయత్నించండి, ఎలా వచ్చింది అన్నది కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.